హాయ్ హలో దిస్ ఈజ్ కుమారి. వెల్కమ్ టు మై ఛానల్ కుమారి హరి. ఈరోజు ఆదివారం మధ్యాహ్నానికి నేను వచ్చేసి మష్రూమ్ పలావ్ చేశానండి. ఇలాగ ఒక ఆనియను, ఒక టమాటో, కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా ముందుగానే తరిగి పెట్టుకున్నాను. తర్వాత 2 ప్యాకెట్లు తీసుకున్నానండి మష్రూమ్స్. ఇలా బాగా నీట్గా కట్ చేసుకొని ముక్కలుగా పెట్టేశాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, మెంతికూర బాగా కడిగి పెట్టేశానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగానే నానబెట్టుకున్న బియ్యము, చూడండి ఇవన్నీ బాగా నీట్గా నేను కడిగేసి వాష్ చేసేసి ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం కడాయి పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫస్ట్ ఉల్లిగడ్డల్ని అందులో వేసి ఒక్కసారిగా మనం కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇందులో ఒక యాలకు, ఒక చెక్క, ఒక లవంగం వేసానండి. ఇవి బాగా కలుపుకొని మనం మూత పెట్టేసేయాలండి. ఒక 5 మినిట్స్ అలాగా ఉంచేస్తేనే సరిపోతుంది. చూడండి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చాయి కదా, ఇలా కలర్ వస్తే సరిపోతుందండి. ఇందులో ముందుగానే చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ముందుగానే కడిగి పెట్టేసుకున్న పుదీనా, మెంతికూర వేసుకొని బాగా కలుపుకొని అవి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగా ఉంచేసి మనం తర్వాత చూడండి ఎలా ఫ్రై అయిపోయాయో. చూడండి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే పులావ్ కదా అండి, ఇంకా నేను అంటే ఉట్టిదైనా తినవచ్చు, బాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకొని అది పచ్చివాసన, అల్లం వెల్లుల్లి కదండి, అది పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న టమాటో పండు, కొన్ని పచ్చిమిర్చి అందులో వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులోనే తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, కొంచెంగా కారం వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాను కదా, మేము స్పైసీ చాలా తక్కువగానే తినేది. కొంచెం కారము, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని, కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని కింద మాడిపోకూడదండి, కలపాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగా ఉంచేసేయాలండి. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, చూడ్డానికి చాలా బాగుంది కదా. చూడండి ఆయిల్ మొత్తం కింద మాడగట్టకుండా చేసుకోవాలండి.
కింద మాడిపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు, అంతగా బాగోదు. తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ వేసానండి. అవి ఉడికితే కొంచెమే చిన్నగా అయిపోతాయి కాబట్టి నేను అంత పెద్ద పెద్ద ముక్కలుగా వేసానండి. అవి మగ్గితే కొంచెం అవుతుంది. ఇలా కలుపుకొని బాగా మష్రూమ్ ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి చూడండి, మష్రూమ్ ముక్కలకి మొత్తము మసాలా మొత్తం పట్టేసింది. చూడండి, మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసినామంటే చూడండి ఆయిల్ మొత్తం వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. 2 గ్లాస్ రైస్కి నేను 4 గ్లాస్ వాటర్ వేసానండి. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి మనం సాల్ట్. మళ్ళీ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి అది ఒక పొంగు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి. కొత్తిమీర వేయలేదు, మర్చిపోయానండి. ఇప్పుడు కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక పొంగు రావాలండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలండి. అందులో మొత్తం వేసేసి బియ్యం మొత్తాన్ని వేసేసి ఇలా చూడండి, బియ్యం మొత్తం వేసేసి ఒక్కసారిగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఒక్కసారిగా మూత పెట్టేసేయాలండి. ఇప్పుడు చూడండి ఇలా ఉడుకుతుంది కదా, మనం ఎక్కువ సార్లు కలపకూడదండి, మళ్ళీ బియ్యం రైస్ మొత్తం విరిగిపోతుంది. చూడండి అలాగా వచ్చేసింది కదా. చూడండి వాటర్ కూడా దగ్గర పడిపోయాయి. ఇంతవరకు ఉడికించుకున్న తర్వాత మనము ఆవిరి బయటికి రాకుండా ఇలా పెట్టానండి. నేను ఒక 5 to 10 మినిట్స్ దాకా అలాగే వదిలేసాను. తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది కదండి. చూడండి బాగా జ్యూసీగా మన మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసి ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్దాము. చూడండి ఎంతో టేస్టీగా మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.